అమెరికా దేశ జీడిపిలో, జీడిపి అంటే ఏంటమ్మా అమ్మా? గ్రాస్, దాన్ని ఫుల్ ఫామ్ అంటారులేమ్మా మా ఊళ్ళో, మీరు ఊళ్ళో ఏమంటారు నాకు తెలియదు. నేను అడిగింది ఏందమ్మా? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏమిటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. స్థూల దేశీయ ఉత్పత్తి అనగా, ఇది చాలా ఇంపార్టెంట్ పదజాలం. స్థూల దేశీయ ఉత్పత్తి అంటే చూడమ్మా, ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో, అంటే మనలాంటి దేశాన్ని తీసుకుంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ దేశ సరిహద్దుల లోపల జరిగినటువంటి ఉత్పత్తి. ఏమన్నాను? మళ్ళీ చెప్పాలి గట్టిగా, ఇంకొకసారి చెప్పాలి. ఎవరు చేసిన ఉత్పత్తి? మన దేశ పౌరులు. తప్పమ్మ, మన దేశ పౌరులే లేరు మన దేశంలో, ఇతర దేశాల వాళ్ళు కూడా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరు చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ ప్రదేశంలో జరిగింది అనేది ఇంపార్టెంట్. సో మన దేశ సరిహద్దుల లోపల భారతీయ పౌరుల చేత ఉత్పత్తి జరగని, ఇతర దేశ పౌరులైనా సరే దేశం లోపల ఉత్పత్తి చేయని. సో ఇట్ ఈస్ irrespective of our citizenship whether the production has been going in our own territories or not is the major question here, right? కాబట్టి దేశము లోపల, అందుకే చూడండి దేశీయ ఉత్పత్తి అన్నాను. ఏమన్నాను? దేశీయ ఉత్పత్తి. సో ఈ దేశీయ ఉత్పత్తి అనేది దేశ సరిహద్దుల లోపల జరిగే ఉత్పత్తి. ఇక్కడ ఏ పౌరులు అనేది ప్రశ్న కాదు. దీన్ని మనం మళ్ళీ ఉత్పత్తి ఉపాధి అనే లెసన్ దగ్గర మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఏమర్థమైంది మనకు స్థూలంగా? దేశము లోపల, దేశ సరిహద్దులు లోపల, రైట్. సాధారణంగా ఈ స్థూల దేశీయ ఉత్పత్తి అనేది ఎలా జరుగుతుంది అంటే వ్యవసాయ రంగము నుంచి కొంత, పారిశ్రామిక రంగము నుంచి కొంత, సేవల రంగము నుంచి కొంత. చెప్పండి, వ్యవసాయ రంగము నుంచి. అమెరికా దేశ ఈ స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగము నుంచి ఎంత శాతం వస్తుందయ్యా అంటే కేవలం ఓన్లీ 1% వస్తుందమ్మా. అయితే ఎంతమంది దీని మీద ఆధారపడుతున్నారంట? కేవలం 0.5% ప్రజలు మాత్రమే దీని మీద ఆధారపడుతున్నారమ్మా. అంటే ఈ 0.5% ప్రజలు తమ జీవనోపాధి కోసం వ్యవసాయ రంగం మీద ఆధారపడితే వీళ్ళ నుంచి జీడిపికి ఎంత వస్తుందంట అంటే మిగిలిన 99% ఎక్కడి నుంచి వస్తుంది? పారిశ్రామిక సేవల రంగాల నుంచి వస్తుంది. అంటే అమెరికా ఎక్కువగా జీడిపిని ఏ 2 రంగాల నుంచి పొందుతుందమ్మా? పారిశ్రామిక సేవల రంగం నుంచి పొందుతూ ఉన్నది, రైట్. ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. కేవలం 0.5% శ్రామికులకు ప్రయోజనాన్ని కల్పిస్తూ అమెరికా సబ్సిడీలను జారీ చేస్తున్నది. ఏం చేస్తుందమ్మా? ఏంటి సబ్సిడీలు అంటే? సబ్సిడీల యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజా సంక్షేమము. చెప్పండి ఒకసారి గట్టిగా. సబ్సిడీల యొక్క ప్రధాన ఉద్దేశము అంటే అమెరికా రైతులకు ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందులు, వీటి మీద అయ్యే ఖర్చుని తగ్గించి ఆ భారాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? అమెరికా ప్రభుత్వం అనుభవిస్తుంది. ఏ పేరుతో? అప్పుడు అమెరికాలో ఉన్నటువంటి 0.5% రైతులు తక్కువ ధరలకే వస్తువులను తయారు చేస్తారు కదా. ఎందుకని? ఆ వ్యయ భారం ఎవరి మీద పడింది? గవర్నమెంట్ మీద పడింది. అప్పుడు ఆటోమేటిక్గా ఆ వస్తువుల మీద చేసిన ఉత్పత్తి వ్యయం ఏమైంది? తగ్గింది. సరిగ్గా ఎప్పుడైతే ఉత్పత్తి వ్యయం తగ్గుతుందో ధరలు ఏమవుతాయి? ఉత్పత్తి వ్యయం ఏమైంది కాబట్టి ధరలు ఏమవుతాయి? సరిగ్గా అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు దీన్ని ఇండియాతో మనం కంపేర్ చేద్దాం. అసలు యాక్చువల్గా WTO ఏం చెప్తుంది? అయ్యా వ్యవసాయ రంగంలో సబ్సిడీలు ఇవ్వవద్దు అని చెప్పింది, అవునా? ఇది కండిషన్, నియమం పెట్టింది. కానీ అమెరికా ఆ నియమాన్ని ఫాలో అయిందా? కాబట్టి అన్యాయపూరితమైన, మోసపూరితమైనటువంటి వాణిజ్య విధానాలకి తెరలేపిన దేశం ఏదమ్మా?
చెప్పాలి. అమెరికా అన్యాయపూరితమైనటువంటి, ఎందుకంటే ఇప్పుడు దీని కంపారిటివ్లీ మన ఇండియాకి ఏమైనా రిస్ట్రిక్ట్ చేసింది, సబ్సిడీలు ఇవ్వద్దాం. ఇప్పుడు భారత ప్రభుత్వం మరి రైతులకు సబ్సిడీ ఇచ్చిందా? ఇవ్వలేదు. 50% పైచిలుకు వ్యవసాయ రంగం మీద ఆధారపడతాం మనం. ఇక్కడ ఎంతమంది ఆధారపడుతున్నారు? 50% మంది ఆధారపడే భారతీయ రైతులకు సబ్సిడీలు లేవు. 0.5% ఆధారపడేటువంటి అమెరికా రైతులకేమో సబ్సిడీలు ఉన్నాయి. ఇప్పుడు సబ్సిడీలు లేకుండా ఎక్కువ ధరలతో ఎరువులని కొని, ఎక్కువ ధరలతో క్రిమి సంహారాలను కొని, ఎక్కువ ధరలతో విత్తనాలను కొన్నటువంటి భారతీయ రైతులు తయారు చేయబడిన ఈ ఉత్పత్తికి ధర ఎక్కువగా ఉండునా, తక్కువగా ఉండునా? రైట్. ఇప్పుడు ఈ రెండు వస్తువులు, మనం తయారు చేసిన వస్తువులు, అమెరికా తయారు చేసిన వస్తువులు ఇంటర్నేషనల్ మార్కెట్లో పోటీకి వచ్చినాయి. ఎవరి వస్తువులను కొంటారండి? చెప్పాలి. అంటే ఈ విధానాన్ని అనుసరించడం వల్ల బలహీనమైన దేశాలను దెబ్బ కొడుతున్నట్లా కాదా? అంటే అంతర్జాతీయ వ్యాపారంలో మరి అమెరికా లాంటి దేశాలను ప్రశ్నించగలవా? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అయినా సరే దిస్ ఈజ్ అన్ఫెయిర్ రిట్రేటివ్ ట్రేడ్ పాలసీస్ అని చెప్పగలదా? రిఫైన్డ్ ట్రేడ్ యాక్టివిటీ అని చెప్పగలదా? చెప్పలేదు. ఇటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఆర్థిక సరళీకరణ విధానాల పేరుతో అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలని పదే పదే దోచుకోవటం కోసం పెట్టిన పాలసీలా కాదా ఇవి? చెప్పండమ్మా, చెప్పండి. అవునా కదా? సో ఇది మోసమా కాదా? అన్యాయపూరితమైన విధానాలా కాదా? అయితే ఇంత చేసినప్పటికీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో దాదాపుగా 150 దేశ, టెక్స్టులో నంది అని ఉంటే నంది, పంది ఉంటే పంది, తప్పదిక. యాక్చువల్గా 159 దేశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ 150 దేశాలు, దాదాపుగా ఎన్ని దేశాలు ఉన్నాయట వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో? దాదాపు 150 దేశాలు. దాదాపు అనే పదం వాడాడు, గుర్తుపెట్టుకోండి. దాదాపు 150 దేశాలు ఇందులో లిస్ట్ అయ్యాయి. ఈ 150 దేశాలకు నియమ నిబంధనలు సెట్ చేసేది ఎవరు? అయితే ఇందులో ఈ నియమ నిబంధనలు ఎవరికి ఫేవర్గా మర్చుకుంటున్నారు? అభివృద్ధి చెందిన రాజ్యాలు. కాబట్టి ఏ దేశాలు నష్టపోతున్నాయి? మరి అటువంటిప్పుడు ఈ సరళీకరించబడిన ఆర్థిక విధానాలని వ్యతిరేకిస్తే సరిపోతుంది కదా? వ్యతిరేకించగలవా? వ్యతిరేకించలేవు. ఎందుకని? ఈ దేశాలు వెనకబడిపోయి ఉన్నాయి. అప్పు కోసం మళ్ళీ అగ్రరాజ్యాల దగ్గరకే వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు మళ్ళీ వీటినే ఇంపోజ్ చేస్తారమ్మా. మనం అలాగే నష్టపోతూ ఉన్నాం అనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి సమాచారం. ఓకే, రైట్. నెక్స్ట్. సో భారతదేశానికి చెందినటువంటి బహుళ జాతీయ కంపెనీలు, మన దేశానికి చెందిన బహుళ జాతీయ కంపెనీలు చూడమ్మా. బహుళ జాతీయ కంపెనీలు విదేశాలకు సంబంధించి ఇండియాలోకి వచ్చినట్లు మన దేశాలు కూడా ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టి ఉండాలిగా. అంటే 1991 వచ్చిన తర్వాత, ఆర్థిక సంస్కరణలు జరిగిన తర్వాత, సరళీకరించబడిన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత భారతదేశ కంపెనీలు కూడా 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల్లో పెట్టుబడులు పెట్టి ఉంటాయా? చెప్పాలి. రైట్. సో ఇప్పుడు చెప్పండమ్మా, ప్రపంచ దేశాల మధ్య ఏ ఏ ప్రవాహాలు జరుగుతున్నాయి? వస్తువులు, సేవలు, శ్రమ ప్రవాహము, పెట్టుబడుల ప్రవాహం అన్న. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి అమ్మా. మన దేశ కంపెనీలు కూడా ఇతర దేశాలలోకి 5 ఉత్పత్తి కారకాలు అనగా భూమి, 2 శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక, అంటే ఈ 5 ఉత్పత్తి కారకాలు ప్రపంచ దేశాలలోకి ప్రయాణిస్తున్నాయా లేదా? ఏడ ప్రయాణిస్తాయమ్మా? భూమికి గమనశీలత ఉన్నదా?
ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికాలో ఒక ఇండస్ట్రీ పెట్టాలి, నాకు ఇక్కడ ఒక 100 ఎకరాల స్థలం ఉంది, భుజాన కట్టుకొని పోతానా తల్లి? చెప్పండమ్మా. ఏకైక గమనశీలత లేని ఏకైక ఉత్పత్తి కారకం. కాబట్టి దీనిని ఎక్కడికి తీసుకెళ్ళలేం, ఎందుకంటే ఏం చేసినా భూమి మీదే చేయాలి కాబట్టి. అమెరికా భూమి అయినా ఈ భూమి అయినా ఒకటే గ్లోబ్ కింద ఉంది కాబట్టి. ఓకేనా? రైట్. కాబట్టి భారతదేశ శ్రామికులు ఇతర దేశాలకు వెళ్ళారా? మన మూలధనం ఇతర దేశాలకు వెళ్ళిందా? మన వ్యవస్థాపకులు వెళ్ళలేదా? సుందర్ పిచ్చే ఎవడు, సత్యానాథెళ్ళ ఎవడు మన దేశానికి చెందిన ఆర్గనైజర్స్ కాదా? దెన్ వాట్ అబౌట్ మన సాంకేతిక పరిజ్ఞానం, స్పేస్లో మనం అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నాం. మన టెక్నాలజీని ప్రపంచంలో అనేక దేశాలు ఉపయోగించుకోవట్లేదా? కాబట్టి మన దేశానికి చెందిన భూమి అనే ఉత్పత్తి కారకము మినహా మిగిలినటువంటి ఉత్పత్తి కారకాలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నాయి. అంటే మన దేశానికి చెందిన కంపెనీలు కూడా ఇతర దేశాలలో శ్రామికులని అలాగే మూలధనాన్ని అలా ఏమైనా కంపెనీలు ఉన్నాయా? టాటా మోటార్స్ ఏమి తయారు చేయును? వాహనాలు తయారు చేయును. అంటే ఇది ప్రపంచంలో చాలా దేశాలలో యూనిట్లు ఓపెన్ చేసింది. ఇప్పుడు ఇది ఏ కంపెనీ అవుతుంది? బహుళ జాతీయ కంపెనీ అవుతుంది. ఇన్ఫోసిస్ చెప్పండి, ఏం తయారు చేస్తుంది? ఐటీ ప్రోడక్ట్స్. ఇది మల్టీనేషనల్ కంపెనీ. ఇన్ఫోసిస్ చెప్పండి, ఏ కంపెనీ? నెక్స్ట్ మరొక ముఖ్యమైనది ఏషియన్ పెయింట్స్. ఏంటది? ఏషియన్ పెయింట్స్. ఏంటది? ఏషియన్ పెయింట్స్. బయట గోడలపై దుమ్ము నిలవనిదండి. కొత్త ఎపెక్స్ అల్టిమార్. మీ ఇంటికి ఉందా లామినేషన్? చెప్పండి. కాబట్టి ఏషియన్ పెయింట్స్ ఇది కూడా ప్రపంచ దేశాలు చాలా దేశాల్లో ప్రొడక్షన్ చేస్తూ ఉందమ్మా. ఏంటది? ర్యాన్బాక్సీ. పేరు చెప్పు. ఔషధాలు తయారు చేసే కంపెనీ. ఏంటది? సుందరం ఫాస్టనర్స్. వదులు, గట్టిగా చెప్పమ్మా, ఎనర్జెటిక్గా చెప్పమ్మా, మంచి ఊపు తెచ్చుకొని చెప్పమ్మా. సుందరం నట్టులు బోల్టుల కంపెనీ. ఏ కంపెనీ? రైట్. ఇప్పుడు ఈ కంపెనీలన్నీ ఎవరికి? ఒకనాటి మన జాతీయ కంపెనీలు ఈ రోజున ఒక దేశంలో మాత్రమే ఉత్పత్తి చేపడితే, ప్రపంచంలో ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని చేపడితే ఫలితంగా ఏ కంపెనీలు వచ్చాయి? చెప్పండి. అయిపోయిందా? రైట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ దేశాలు ఈ 4 ఉత్పత్తి కారకాలను స్వేచ్ఛగా ప్రయాణం చేస్తున్నాయి కదా. సరే, ఈ కంపెనీలు అంటే ప్రపంచీకరణ వల్ల మనము మాత్రమే బహుళ జాతీయ కంపెనీలను దేశంలోకి తీసుకొచ్చుకున్నామా? మన కంపెనీలు కూడా బహుళ జాతీయ కంపెనీలుగా మారాయా? కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలే కాదు, చెందుతూ ఉన్న దేశాల నుంచి కూడా బహుళ జాతీయ కంపెనీలు ఎక్స్పాండ్ అయ్యాయి. అంటే దీన్ని కేవలం నెగిటివ్ కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు, కొంత పాజిటివ్ కోణం కూడా లేకపోలేదు సుమి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. రైట్. సో చెప్పండి, భారతదేశానికి సంబంధించి మన టెక్స్ట్లో ఇచ్చినటువంటి ఎన్ని కంపెనీలు ఇచ్చాడమ్మా? ఒకటేమన్నాం, 2 ఇదేం తయారు చేస్తుంది? మూడోది ఏంటి? రంగులను తయారు చేస్తుంది. నెక్స్ట్ ఏం తయారు చేస్తుంది? ఔషధాలను తయారు చేస్తుంది. నెక్స్ట్ సుందరం ఫాస్టనర్స్ ఏం తయారు చేస్తుంది? నట్టులు బోల్టులు తయారు చేసేటువంటి కంపెనీ. సో చూడండి, జాగ్రత్తగా గమనించండి. భారతదేశము ఎక్కువగా సబ్సిడీలను వ్యవసాయ రంగానికి ఇస్తుందా? ఏ దేశం ఎక్కువగా ఇస్తుంది? సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎవరి చేతుల్లో ఉంది? కాబట్టి తనకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు WTO చేత చేస్తూ బలమైన దేశాలు తమ ప్రయోజనాలను కాపాడుకుంటున్నాయా లేదా? కాబట్టి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఎన్ని ఉన్నాయి దేశాలు? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధానమైన విధి దేనికి సంబంధించిన నియమ నిబంధనలు? దేనికి సంబంధించి? ఏ ఆర్థిక విధానాలకు సంబంధించి?
సరళీకరించబడిన ఆర్థిక విధానాలకు సంబంధించి విధి విధానాలను రూపకల్పన చేయటం దీని యొక్క ప్రధానమైన విధి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఈ వరుసలో మన టెక్స్టులో ఇచ్చిన మరొక అద్భుతమైన అంశం SEZ. ఏంటది? గట్టిగా చెప్పు, మరొక్కసారి చెప్పు, ఇంకొక్కసారి చెప్పు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్. చెప్పాలి గట్టిగా. స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ప్రాంతీయ ఆర్థిక ప్రత్యేక ఆర్థిక మండళ్ళు. చెప్పండి. భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఎప్పటి నుంచి అమల్లో ఉన్నాయని అడుగుతాడు. 2000 సంవత్సరం నుంచి అమల్లో ఉన్నాయి, కానీ చట్టం మాత్రం 2005లో చేయబడింది. SEZ చట్టము ఏ సంవత్సరంలో చేశారమ్మా? 2005. కానీ SEZ ఇండియాలో ఎప్పటి నుంచి ఉన్నాయి? అసలు ఏమిటమ్మా SEZ అంటే? స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే అర్థం ఏంటి? మన దేశములో వస్తువులని సేవలని తయారు చేసిన వస్తువులని సేవలని ఎవరు వాడుకోవాలి? మనం వాడుకోకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఈ జోన్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఎందుకు సార్? అలా చేయడం వల్ల ఆ వస్తువులని ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తాము. తద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వలు వస్తాయి. గట్టి చెప్పు. ఏమొస్తాయి? వామ్మో, మాదక ద్రవ్యాలు కాదమ్మో, మీకు దండం పెడతాను తెలు. విదేశీ మారక ద్రవ్యాలు. ఏంటది? మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ అండి బాబు. ఇప్పుడు మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారు, అందులో వీడియో తీస్తున్నారు. మీకు దండం పెడతాను. చెప్పండి అమ్మా. విదేశీ మారక ద్రవ్య నిల్వలని మనం ఆర్జిస్తాం. తద్వారా ఆర్థిక వ్యవస్థకి అవి చాలా అవసరం ఉన్నదండి. సో SEZలని ఎందుకు రూపొందించారండి? ఏవి పొందడానికి? విదేశీ మారక ద్రవ్య నిల్వలను పొందడానికి. ఎప్పుడు వస్తే మనకు డబ్బులు? విదేశాల డబ్బులు మనం ఎగుమతులు చేస్తే. మనం ఎగుమతులు చేయాలంటే ఆ ఎగుమతుల్ని అంతర్జాతీయ మార్కెట్లో అభివృద్ధి చెందిన దేశాల కంటే క్వాలిటీగా ఇవ్వగలిగితేనేగా. అవునా? ఎందుకని వాళ్ళు ఆ దేశాలు ఏం చేస్తున్నాయి? మనలాంటి దేశాల్లో సబ్సిడీ నియమాలు పెట్టి వాళ్ళు మాత్రం సబ్సిడీలు ఇస్తున్నాయి. అవునా? మరి ఎటువంటి పరిస్థితుల్లో ఆ స్టాండర్డ్స్లో మనం తయారు చేయాలా వద్దా? తక్కువ ధరలతో మళ్ళీ దాన్ని తయారు చేయాలి కదా. దానికోసం భారత ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వం. చెప్పు 2 పదాలు. కేంద్రము, ఈ ఇరువురు కలిపి భారతదేశంలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని తీసుకురావటం జరిగింది. ఏం జరిగింది? గట్టిగా చెప్పు. SEZల చట్టము ఏ సంవత్సరం? SEZలు ఇండియాలో ఎప్పటి నుంచి అమల్లో ఉన్నాయి? రైట్. SEZలలో వస్తువులని సేవలని తయారు చేసేది స్వదేశీ వినియోగానిక, విదేశీ వినియోగానిక? దానివల్ల మనకు ఏం ఏర్పడుతుంది? ఏమొస్తాయి? విదేశీ మారక ద్రవ్య నిల్వలు వస్తాయి. చెప్పండి గట్టిగా. రైట్. ఎందుకంటే అవి మనకి ఎంత అవసరమో ఫర్దర్ క్లాస్లో మనం అర్థం చేసుకోవాలి. సో SEZ యాక్ట్ ఏ సంవత్సరం అన్నాను? ఏ సంవత్సరం? 3 కండిషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి తల్లి. 1, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అవస్థాపన సౌకర్యాలను ఈ SEZలలో కల్పించాలి. ఏది? ఒక్కసారి నా మాట మీ నోట అనే కార్యక్రమానికి స్వాగతం అమ్మ. ఎదురు అంతర్జాతీయంగా చెప్పండి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అవస్థాపన సౌకర్యాలను ఏమన్నాను? ఒక్కసారి చెప్పు గట్టిగా. అవస్థాపన సౌకర్యాలు. అవస్థాపన సౌకర్యాలు 3 రకాలమ్మా. ఎన్ని రకాలు? 3 రకాలు. 1 ఆర్థిక అవస్థాపన, 1 ఆర్థిక అవస్థాపన, 2 రీమిక్స్ అమ్మా, 2 సామాజిక అవస్థాపన. వదులు మొదటిది ఏంటమ్మా?
రెండోది, మూడో దాన్ని పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనాలి. ఏమనాలి? మొదటిది రెండు మూడు రైట్. మొదటి చూద్దాం, ఆర్థిక అవస్థాపన చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియాలో ఖచ్చితంగా బిట్టు పడుద్ది, అంతే. ఏం పడుద్ది? బిట్టు పడుద్ది. ఏంటయ్యా ఏ అవస్థాపన? రోడ్లు విద్యుత్. వదులు. రోడ్లు విద్యుత్. చెప్పాలి గట్టిగా. విద్య వైద్యము. రెండో సెట్టు. వదులు. త్రాగునీరు సాగునీరు. వదులు. చెప్పాలి గట్టిగా. త్రాగునీరు, బ్యాంకింగ్, బీమా, పర్యాటకం, టెలికమ్యూనికేషన్స్. మొదటి సెట్ చెప్పమ్మా. 2 3 4 5 టెలి కాదమ్మా, పర్యాటక రంగం. ఇందులో విద్యా వైద్యాలు సమాజాన్ని అత్యంత గొప్ప స్థాయిలో ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ రెండిటిని సామాజిక అవస్థాపన సౌకర్యాలు అనాలి. ఇది ఒక్కసారి అనండమ్మా. ఎందుకమ్మా అంట ఏడుతో చెబుతారు? నవ్వుతో చెప్పండి, మమ్మల్ని చెప్పండి. సో ఈ ఆర్థిక అవస్థాపన సౌకర్యాల్లో ఈ సెట్ను మాత్రమే ఏమని పిలవాలి? రైట్. ఇది మైనస్ చేస్తే మిగిలినన్ని ఏంటి? ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు అవుతాయి. అంటే దీని అర్థం ఏంటి అంటే, SEZలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రోడ్లు వేస్తారు. SEZలలో 24 hours పవర్ అనేది ఉంటుంది, కరెంటు పోదు. SEZల పరిధిలో త్రాగునీరు కానీ పారిశ్రామిక అవసరాల కోసం నీరు కానీ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాదు. SEZలో బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి, బీమా ఫెసిలిటీస్ ఉంటాయి. SEZలలో అవసరం అనుకుంటే అక్కడ పర్యాటకాన్ని అలాగే టెలికమ్యూనికేషన్స్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఏ స్టాండర్డ్స్తో? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఏంటిది? అంటే ఒక SEZ ఏర్పరిస్తే ఆ SEZలో తయారైన వస్తువులని ఇతర దేశాలకు ఎగుమతి చేయటమే ప్రధాన ఉద్దేశము. కనుక ఆ SEZ నుంచి హార్బర్ వరకు, పోర్టు వరకు అత్యంత ఆధునికమైన రోడ్లు వేయటం జరుగుతుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా అని మనం అక్కడ అర్థం చేసుకోవాలి తల్లి. సో ఇప్పుడు చెప్పండి, ఆర్థిక అవస్థాపన సౌకర్యాల కింద ఏమేమి వస్తాయి? బాగా చూస్తున్నారమ్మా. మళ్ళీ చెప్పమ్మా. రోడ్లు, విద్యుత్, కేవలం ఈ 2 అంశాలను ఏమన్నాం? సమాజాన్ని వేగవంతంగా ప్రభావితం చేస్తుంది. విద్యా వైద్యాలపై చేసే ఖర్చుని మానవ మూలధనం అన్నాం. ఏమన్నాం? గట్టి చెప్పాలి, గట్టిగా. మానవ మూలధనం అన్నాం. చెప్పండి. కాబట్టి ఈ మానవ మూలధనంతోనే మానవ వనరులు తయారవుతారు. చెప్పాలి గట్టిగా. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. రైట్. ఇప్పుడు చెప్పండి, SEZల పరిధిలో ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు ఏ స్టాండర్డ్లో ఉంటాయి? అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆర్థిక అవస్థాపన సౌకర్యాలను ఇక్కడ ఏర్పరుస్తారు. ఇక్కడ తయారైన వస్తువులని ఈజీగా విదేశాలకు ఎగుమతి చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. రెండోది, SEZ పరిధిలో ఎవడైనా సరే ఒక పరిశ్రమని ఏర్పరిస్తే మొదటి 5 సంవత్సరాల వరకు మొదటి 5 సంవత్సరాల వరకు ట్యాక్స్ కట్టవలసినటువంటి అవసరము లేదు. ఆదాయము ఎన్ని అంశాల కలయిక? 1 2 3
పన్ను ద్వారా ఆదాయం బయటికి వెళ్ళట్లేదు కాబట్టి ఎక్కువ ఆదాయం మన దగ్గరే ఉంటుంది కదా. కాబట్టి ప్రైవేటు వాడు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెడతాడా లేదా, తద్వారా వస్తువులు ఉత్పత్తి చేస్తాడా లేదా. కాబట్టి ఇది ప్రైవేటు వ్యక్తులకు ప్రోత్సాహకారిగా ఉన్నదా లేదా. కాబట్టి ఎన్ని సంవత్సరాల వరకు ఈ ఫెసిలిటీ ఇచ్చారు? ఏ 5 సంవత్సరాలు? మొదటి 5 సంవత్సరాలు. మొదటి పాయింట్ ఏం చెప్పాము? అవస్థాపన సౌకర్యాలు ఏ స్థాయిలో? అంతర్జాతీయ స్థాయిలో. రెండో పాయింట్లో మొదటి 5 సంవత్సరాలు పన్నులు. మూడోది అతి ముఖ్యమైనది, కార్మిక చట్టాలు ఇక్కడ పని చేయవు. కార్మిక చట్టాలు ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? కార్మికుల సంక్షేమం కోసం కార్మిక చట్టాలు పనిచేస్తాయి బేసిక్, అవునా? కానీ ఇక్కడ కార్మిక చట్టాలు యజమానుల సంక్షేమం కోసం పనిచేస్తాయి. అంటే ఒక కార్మికుడిని నియమించాలన్నా తొలగించాలన్నా పూర్తి అధికారం, అంటే ఎక్కువ పని గంటలు చేయించుకున్న అడిగే నాదుడు లేడు. ఎందుకని? ఇతర దేశాలకు ఎగుమతి చేయాలి కాబట్టి ఎక్కువ పని గంటలు పనిచేయాల్సి వస్తుంది. అలానే ఎక్కువ వేతనాలు ఇస్తాడా? ఇవ్వడు. అంటే ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదా లేదా చెప్పాలి. హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవుతున్నదా లేదా? కాబట్టి ఎస్ఈజెడ్ల నేపథ్యంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, చెప్పండి అమ్మా. కార్మికుల చట్టాలు ఎవరికి అనుకూలం? కార్మికులకు అనుకూలం. కానీ ఇక్కడ ఎవరికి అనుకూలం? కాబట్టి సుప్రీంకోర్టులో కేసు వేద్దామా? వేయడానికి లేదు. ఎందుకనేది ఎస్ఈజెడ్లో కార్మిక చట్టాలు పని చేయవు. ఎందుకంటే దీనికి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఎస్ఈజెడ్ చట్టంలో ఇది మెన్షన్ చేయడం జరిగింది అనమాట. రైట్, 3 పాయింట్లు మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు తల్లి. కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అవస్థాపన సౌకర్యాల కల్పన. 2, మొదటి 5 సంవత్సరాలు. రైట్, 3 కార్మిక చట్టాలు ఇక్కడ పని చేయవు. సో ఎస్ఈజెడ్ ఏర్పాటు చేయడం వల్ల విదేశీ వ్యాపారం ప్రమోషన్ అవుతుందా లేదా? విదేశీ పెట్టుబడులు వస్తాయా లేదా? ఎస్ఈజెడ్లలోకి కేవలం స్వదేశీ సంస్థలకైనా విదేశీ సంస్థలకు కూడా పర్మిషన్ ఉందా? ఉన్నది. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎస్ఈజెడ్లని కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ పెట్టుబడులను మన దేశంలోకి తీసుకురావడానికి, స్వదేశీ పెట్టుబడులను సమీకరించుకోవడానికి చక్కని వేదికగా ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఎస్ఈజెడ్ చట్టము 2000. ఇప్పుడు చెప్పండి అమ్మా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరం? ఇది ఏమి చేస్తుంది తల్లి? నియమ నిబంధన. దేనికి సంబంధించి? రూల్స్ అండ్ రెగ్యులేషన్. రైట్, దీనిని తృఢీకరించే దేశాలు ఏవమ్మా? రైట్, ఇక్కడ అమెరికా దేశ జీడిపిలో ఎంత శాతం మంది శ్రామికులు, ఎంత శాతము ఇక్కడ ఆదాయం వస్తుంది? ఏమి కల్పిస్తున్నారు వీళ్ళు? అభివృద్ధి చెందుతున్న దేశాలు కల్పిస్తున్నాయా? కల్పించకుండా అడ్డు తగులుతున్న సంస్థ. కాబట్టి అన్యాయపూరితమైన మోసపూరితమైనటువంటి ట్రేడింగ్ సిస్టమ్ని తీసుకున్నటువంటి సంస్థ ఏది? దానిని తృణీకరిస్తున్న సంస్థ ఈ దేశం ఏది? కాబట్టి అమెరికాని ఎదిరించగలమా? లేదు. ఎందుకంటే మన అవసరాలు దాంతో చాలా ఉన్నాయి కాబట్టి మనం ఎవరు కూడా ఎదురు తిరగలేని పరిస్థితి. రైట్, నెక్స్ట్, భారతదేశానికి చెందిన 5 బహుళజాతీయ కంపెనీల పేర్లు చెప్పాను. టకా వదులు. అదే విషయం. రైట్, మొదటిదేంటి? 2, 3, 4, 5. రైట్, ఎస్ఈజెడ్ల చట్టం ఏ సంవత్సరం? కండిషన్ నెంబర్ 1, అంతర్జాతీయ స్థాయిలో అవస్థాపన సౌకర్యాలు ఎన్ని రకాలు? మొదటిది. రెండోది విద్యా వైద్యాలను ఏమన్నాం? విద్యా వైద్యాల మీద చేసే మూలధనాన్ని ఏమన్నాం? మానవ మూలధనం. సో మానవ మూలధనం పెరిగే కొద్దీ మానవ వనరులు పెరుగుతారా లేదా? పెరుగుతారు. రైట్, అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. రెండోది ఏం చెప్పాం? మొదటి 5 సంవత్సరాలు ట్యాక్స్ ఫ్రీ. గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఏ పరిచయం ఇక్కడ? ఈ క్రమంలో ఎవరి హక్కులకు ఉల్లంఘన జరిగే అవకాశం ఉంది? కార్మికుల హక్కులకు ఉల్లంఘన జరిగే అవకాశం ఉంది. ఇది ఎస్ఈజెడ్ 2005 చట్టము చేయబడినటువంటి అంశము.